నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. మనకి క్రోధినామ సంవత్సరం పూర్తి అయ్యి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. రేపటి నుండి రేపు ఉగాది పండుగ వస్తుంది. విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది నుండి నవగ్రహ గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అంతేకాకుండా దేశంలో ఎలా ఉంటుంది, రాష్ట్రంలో ఎలా ఉంటుంది, అందరికీ కూడా ఏ రకంగా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది విశ్వావసు నామ సంవత్సరం. విశ్వము అంటేనే ప్రపంచము అని, వసు అంటే అన్ని రకాలైనటువంటి శుభములను ఇచ్చేది అనేటటువంటి అర్థం. అంటే విశ్వావసు అంటే సృష్టిలో ఉన్నటువంటి అందరికీ కూడా సౌఖ్యాన్ని అందించేటటువంటి సంవత్సరము అని అర్థం. ఉగాది అంటే ఉగా అంటే నక్షత్రము అని, ఆది అంటే నడక, మొదలు అని, అంటే ఈ రోజు నుంచి అన్ని గ్రహగతులన్నీ ప్రారంభమవుతాయి అని. అంతేకాకుండా మనకి 2 ఆయనాలు ఉంటాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇవి 2 కూడా ఈ ఉగాదిలో వస్తాయి. అందువలన ఈ ఉగాది నుండి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అంతేకాకుండా బ్రహ్మదేవుని యొక్క సృష్టి కూడా ఈ ఉగాది నుంచే ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే మనకి మొత్తం నవగ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాలు నవనాయకులుగా మనల్ని పరిపాలిస్తారు. అలాగే ముందుగా రాజు, మంత్రి, అర్ఘ్యాధిపతి, సైన్యాధిపతి, సస్యాధిపతి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు. ముఖ్యంగా రాజును బట్టి పరిపాలన అంతా కూడా ఉంటుంది. ఈ సంవత్సరం, ఈ విశ్వావసు నామ సంవత్సరానికి ముఖ్యంగా రాజు రవి, అంటే సూర్య భగవానుడు. రవికి ఇక్కడ 4 ఆధిపత్యాలు వచ్చాయి. అంటే రాజు, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి, మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా నవనాయకులకు ఆధిపత్యాలు వచ్చాయి. ఈ ఆధిపత్యాలు ఈ గ్రహాలకు రావడం వలన ఎటువంటి మంచి ఉంటుంది, ఏ విధంగా కొంచెం అంటే చెడు ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ సంవత్సరం రాజు రవి అగుట వలన దేశంలో, రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగదు. ప్రతి వస్తువుకి ధరలు పెరుగుటచే అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజలకు చౌర, అగ్ని, రోగ బాధలు పెరుగుతాయి. దేశమంతా కూడా గృహ నిర్మాణ పథకాలు బాగా అమలు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది. రవికి ఒక రాజు కాకుండా ఇంకా కొన్ని ఆధిపత్యాలు వచ్చాయి. తర్వాత సైన్యాధిపతి కూడా రవి, అందువలన సైన్యం సమర్థవంతంగా పనిచేస్తుంది. అర్ఘ్యాధిపతి కూడా రవి, అర్ఘ్యాధిపతి రవి అగుట వలన ప్రతి వస్తువుకి ధరలు విపరీతంగా పెరుగుతాయి. మేఘాధిపతి కూడా రవి, మేఘాధిపతి రవి అగుట వలన వర్షాలు ఆలస్యంగా కురుస్తాయి. తర్వాత మంత్రి చంద్రుడు అగుట వలన మంచి వర్షాలు కురుస్తాయి, విశేషంగా పంటలు పండుతాయి. వరి ధాన్యాలు, తృణధాన్యాలు బాగా పండుతాయి. సస్యాధిపతి గురువు అగుట వలన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరుగుతుంది. శనగ, గోధుమ, మిర్చి, ధనియాలు పంటలు బాగా పండుతాయి. ధాన్యాధిపతి కుజుడు అగుట వలన ఎర్ర నేలలు, మెట్ట పంటలు బాగా పండుతాయి. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి, వాహన ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. రసాధిపతి శని అగుట వలన నల్లని ధాన్యాలు, నువ్వులు, మినుములు, నల్ల పెసలు బాగా పండుతాయి. నీరసాధిపతి బుధుడు అగుట వలన చింతపండు, పంచదార, బెల్లం బాగా దిగుబడులు పెరుగుతాయి. ఈ నవనాయకులలో 6 ఆధిపత్యములు పాపులకు, 3 ఆధిపత్యములు శుభులకు కలిగినాయి. ఈ సంవత్సరం వర్షం చూసినట్లయితే 2 కుంచాల వర్షం దేశంలో, రాష్ట్రంలో మంచి వర్షాలు కురియును. సగటు వర్షపాతం నమోదగును. కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అల్పవృష్టి కలుగును. దేశంలో నదులు పొంగి ప్రవహించును. ఈ సంవత్సరం పిడుగుపాట్లు కూడా అధికంగా ఉంటాయి. 7 భాగాలు వర్షం, 7 భాగాలు పర్వతాల పైన, 7 భాగాలు సముద్రాల పైన, 7 భాగాలు భూమి పైన వర్షించును. ఇంకా పంటలు చూద్దాం. పంటలు మెట్ట భూములు, ఇసుక నేలలు బాగా ఫలించును. ఈ సంవత్సరం మిర్చి, పొగాకు, పత్తి, పూల రకాలు, గోధుమలు, మినుములు, పెసలు, కందులు, తృణధాన్యాలు పంటలు దిగుబడి బాగుంటుంది. పంటలు బాగా పండుతాయి.
మంచి ధరలు ఉంటాయి, పండ్ల జాతులు బాగా ఫలిస్తాయి. కానీ చేతికందే సమయానికి ఏదో ఒక నష్టం కలుగుతుంది. ఈ సంవత్సరంలో మహానగరాలు నీట మునుగుతాయి. 16 వీసాల పంటకు 8 వీసాల పంట ఫలిస్తుంది. పశుపాలకుడు దొడ్డిపెట్టువాడు విడిపించువాడు ఎముడు అగుట వలన పాడి పరిశ్రమ బాగుంటుంది. పాల ఉత్పత్తులు పెరుగుతాయి, కొత్త డైరీలు ఏర్పడతాయి, పశువుల ధరలు బాగా పెరుగుతాయి. రాజు సూర్యుడు అగుటచే వేసవి కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. అంటే ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ తెలుగు నెలల్లో ఏ నెలలో ఏది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. చైత్రమాసంలో రాజకీయ కల్లోలాలు, ధాన్యాదుల ధరలు పెరుగుతాయి. వైశాఖ మాసంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది, వాటి వలన ధరలు బాగా పెరుగుతాయి. జ్యేష్ఠ మాసంలో రోగ అగ్ని భయాలు ఎక్కువగా కలుగుతాయి. ఆషాఢ మాసంలో అల్ప వృష్టి అంటే తక్కువ వర్షం పడుతుంది. శ్రావణ భాద్రపద మాసాలలో సువృష్టి అంటే మంచి వర్షం కలుగుతుంది. ఆశ్వీజ మాసాల్లో రోగపీడలు ఎక్కువగా ఉంటాయి. కార్తీక మార్గశిర పుష్య మాసాలలో సమస్త వస్తువుల యొక్క ధరలు సరసంగా ఉంటాయి. ఈ సంవత్సరం వైవాహిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అంటే ఇప్పుడు అన్నిటికంటే చాలా పెద్ద విషయం ఏంటంటే పెళ్లి చేయడం. అది కూడా మగపిల్లలకి పెళ్లి చేయడం చాలా ఇబ్బందిగా అయింది కదా. అది వచ్చే సంవత్సరం కొంచెం అది పోయి పిల్లలకు ఎక్కువగా వివాహాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కర్తరి నిర్ణయం 4/5/2025 వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:44 నుండి డొల్లు కర్తెర ప్రారంభమవుతుంది. మే 11వ తేదీ 2025 అంటే 11/5/2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:30 నిజ కర్తరి ప్రారంభమై 28/5/2025 అనగా జ్యేష్ఠ శుద్ధ విధియ బుధవారం రాత్రి 1:28 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఆ రోజుతో నిజ కర్తరి త్యాగం జరుగుతుంది. మౌఢ్యమి, ఈ నిజ కర్తరిలో గృహ సంబంధమైన పనులు చేయరాదు. మౌఢ్యమి ఈ సంవత్సరం గురు మౌఢ్యమి 11/6/2025 అంటే జూన్ 11వ తేదీ నుండి, జ్యేష్ఠ పౌర్ణమి బుధవారం నుండి 17/7/2025 అంటే జూలై 17వ తేదీ, ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు గురు మౌఢ్యమి ఉంటుంది. అలాగే శుక్రమౌఢ్యమి కూడా ఉంది. 28/11/2025 మార్గశిర శుద్ధ అష్టమి శుక్రవారం నుండి 14/2/2026 అంటే ఫిబ్రవరి 14 మాఘ బహుళ ద్వాదశి శనివారం వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ మౌఢ్యమిలో శుభకార్యాలు నిర్వహించరు. తర్వాత ఈ సంవత్సరం పుష్కరాలు 15/5/2025 అంటే మే 15 నుండి మే 26వ తేదీ వరకు 12 రోజులు సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతాయి. గ్రహణాలు, సూర్య సంపూర్ణ చంద్రగ్రహణము 7/9/2025 అంటే సెప్టెంబర్ 7వ తేదీ, భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది రాత్రి 9:56 నుండి ప్రారంభమై 1:26 వరకు ఉంటుంది. అంటే ఈ గ్రహణ సమయం 3:30 ఉంటుంది. అదేవిధంగా మార్చి 3వ తేదీ 3/3/2026 ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది సాయంత్రం 4:30కి ప్రారంభమై 5:32 పూర్తి అవుతుంది. బింబ దర్శన కాలం 59 నిమిషాలు మాత్రమే. అంటే ఇది చాలా చిన్న గ్రహణం, కొంచెం మాత్రమే కనిపిస్తుంది. ఇది పాక్షికంగా కనిపిస్తుంది. ఈ పంచాంగం దేశ రాష్ట్ర పరిస్థితి, మౌఢ్యమి కర్తెరలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా అంటే కొన్ని రాసుల వారికి మనకు సహజంగా 4, 8, 12, 7 ఈ స్థానాలలో శని ఉన్నట్లయితే కొంచెం మనకి ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా శనిశ్చరుడు అంటే శని భగవానుడు అంటే చెడ్డ చేస్తాడు అని కాదు, మనల్ని క్రమశిక్షణలో నడిపించేటటువంటి భగవానుడు. కాబట్టి ఈ శని ఉన్న వారికి తప్పకుండా వీలైనప్పుడల్లా శివాలయంకి వెళ్ళి మనం స్వామిని దర్శనం చేయడం, ప్రదక్షిణాలు చేయడం చేస్తే శని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది, ఆగ్రహం కలగకుండా ఉంటుంది. అంతేకాకుండా వీలైనంత వరకు మనం
నెలలో శనివారాలు వస్తాయి కదా, ఎవరో ఒకరికి పేదవారికి ఆహారం దానం చేయడం, అన్నం పెట్టడం, లేకపోతే తినే ఆహారం ఎవరు లేని వారికి, అనాథలకు మనం ఆహారం వారికి పెట్టినట్లయితే మనకు శని భగవానుని అనుగ్రహం బాగా కలుగుతుంది. అంతేకాకుండా మూగజీవాలకు, పక్షులకు, పశువులకు, కాకులకు అన్నం పెట్టడం, నీళ్లు ఇవ్వడం, అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టడం, ఇలా చేసినట్లయితే మనకు ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి చాలా రకాలైన దోషాల మనకి తగ్గుతాయి. ముందుగా మేషరాశి వారికి, అంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం వస్తాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, అంటే వ్యయం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 5, అవమానం 7, ఇది కూడా అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏంటంటే తక్కువగా మాట్లాడడం, అంటే ప్రతి విషయంలో మనం కలుగు చేసుకోకుండా ఉండడం మంచిది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. భాగ్య వ్యయాధిపతి గురువు 2, 3 స్థానాలలో సంచారం. ఏ వృత్తి వారికైనా చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, మంచి ఆదాయం చేతికి అందుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, భార్యాభర్తలు అన్యోన్యతా భావం బాగుంటుంది, గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా అవుతాయి, శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి సంవత్సరం అనుకూలిస్తాయి, స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఎవరైనా గృహ నిర్మాణం చేయాలి అనుకుంటే ఈ సంవత్సరం వారికి వీలవుతుంది, దానికి సరిపోయేటటువంటి మంచి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు, అంటే చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ సంవత్సరం నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు గుర్తింపు ఉంటుంది. కళాకారులకు, అంటే ఏ కళలో అయినా సరే, అంటే ఇప్పుడు మనం లలిత కళలు అంటాం కదా, ఏ కళలో అయినా కానీ ఉండేటటువంటి వారికి, కళాకారులకు అనుకూలమైనటువంటి సమయం, వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా అనుకూలం. ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ సంవత్సరం లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులకు కూడా బాగుంది. పరీక్షలలో మంచి ఉత్తీర్ణత కలుగుతుంది. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. పండ్ల తోటలు చేసేటటువంటి వారికి కొంత అనుకూలంగా లేదు. స్త్రీలకు, ఈ రాశి వారికి ఎవరికైనా సరే, అంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే 12వ స్థానంలో శని ఉన్నాడు కనుక ప్రయాణాలలో నెమ్మదిగా ఉండడం, నెమ్మదిగా వెళ్ళడం, అంతేకాకుండా సమయానికి ఆహారం తీసుకోవడం, అలా జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలకు అంటే స్త్రీలకు కూడా అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఉద్యోగం చేసే వారికి, బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. విలువైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు. ఈ సంవత్సరం వివాహం కానటువంటి స్త్రీలకు కూడా వివాహం అవడానికి అవకాశం ఉంది. అంటే వ్యయంలో శని వలన మనకు కొంత, అంటే ప్రతి పనిలోనూ కూడా కొంచెం జాప్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనప్పుడల్లా శని భగవానుని పూజించుకోవడం మంచిది. తర్వాత ప్రతి సోమవారం కూడా శివాలయంకి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని, అంతేకాకుండా స్తోత్రాలు చదవడం వచ్చిన వారు ఏదైనా సరే, అంటే మనకి లింగాష్టకం కానీ, దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం కానీ, లేకపోతే శివుని అష్టోత్తర నామాలు కానీ, ఏదైనా సరే ప్రతిరోజు మనకి సమస్య వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా ప్రతిరోజు మన నిత్య కృత్యాల వలె ప్రతిరోజు చదువుకోవడం మంచిది. లేకపోతే ఒకవేళ ఇవేవి మాకు రావండి అంటే ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 8 సార్లు, ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మహామంత్రాన్ని 9 సార్లు ప్రతిరోజు చదువుకోవడం, ఇలా చేసినట్లయితే చాలా బాగుంటుంది. రెండవది వృషభ రాశి వారికి ఆదాయం, అంటే వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, ఖర్చు తక్కువగానే ఉంది. రాజపూజ్యం 1, అవమానం 3, అవమానం ఎక్కువగా ఉంది కనుక మనం తక్కువగా మాట్లాడడం, కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ఈ రాశి వారికి ధన కుటుంబ కారకుడు గురువు మంచి బలం కలిగినందువలన అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అభివృద్ధి గల సమయంగా ఉంటుంది. అంటే గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆదాయం బాగుంటుంది. విలువైన వస్తువులు, భూగృహ లాభాలు కలుగుతాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే, అంటే కొంతమందికి అన్యోన్యతా భావం తక్కువగా ఉండడం, కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదా, అలాంటి వారికి ఈ సంవత్సరం వారి సమస్యలు తీరుతాయి.
ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైనటువంటి సమయం, శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. పై అధికారుల నుంచి కొన్ని మన్ననలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన సమయం. కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకమైన సమయం. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. కౌలుదారులకు మంచి లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రుల అంటే ఈ రాశి వారికి వారి తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు రావడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలకు విశేషమైన యోగవంతమైన సమయము. విలువైన ఆస్తులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం. అంటే మనకి ఉగాది నుంచి ఉగాది వరకు తెలుగు పంచాంగం ప్రకారం 12 నెలలు మనం లెక్క పెట్టుకుంటాం. ప్రథమార్థం అంటే ఉగాది నుంచి మార్చిలో ఉగాది వచ్చింది కదా, ఇక్కడ నుంచి మొదటి 6 నెలలు ప్రథమార్థం, తర్వాత 6 నెలలు ఉత్తరార్థం అంటాం. ఈ రాశి వారికి ప్రథమార్థంలోనే వివాహం కానటువంటి వారికి, స్త్రీలకు వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది. వీరు ప్రతిరోజు ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకోవడం మంచిది. బుధవారం రోజు గణపతిని పూజించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది. ఆలయం దగ్గరలో ఉంటే బుధవారం వెళ్ళి గణపతిని దర్శించుకోవడం కూడా మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారు శనివారం రోజున రావి చెట్టు వద్ద ఆవునేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తర్వాత మిథున రాశి. మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 2, ఖర్చు తక్కువగానే ఉంది. రాజపూజ్యం 4, అవమానం 3, ఇది కూడా పర్వాలేదు, బాగుంది. ఈ రాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి సమయంగా ఉంది. నష్టద్రవ్య లాభం కలుగుతుంది. సంతానం కుటుంబ రీత్యా ఊహించినటువంటి సమస్యలు ఏర్పడవచ్చు. అంటే కుటుంబంలో కొంచెం అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుందని అర్థం. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వివాహాలు చేయగలుగుతారు. స్థిరాస్తులు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలం. కళాకారులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. విద్యార్థులకు కూడా అంత బాగులేదు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. కౌలుదారులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. స్త్రీలకు ఉద్యోగం చేసే వారికి అందరికీ కూడా అనుకూలమైన సమయంగా ఉంది. విలువైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు. వీరికి కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహం కాని స్త్రీలకు కూడా వివాహం జరుగుతుంది. వీరు ఓం ద్రాం గురు దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం గురు దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 16 సార్లు చదువుకోవడం మంచిది. గురువారం రోజు రావి చెట్టు దగ్గర కానీ మేడి చెట్టు దగ్గర కానీ ఆవునేతి దీపం వెలిగించి పసుపచ్చ పూలు పెట్టి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 2, బాగుంది. రాజపూజ్యం 7, అవమానం 3, ఇది కూడా బాగుంది. ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఉన్నతమైన కాలంగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. గృహ లాభం కలుగుతుంది. అంటే ఇల్లు అనుకునేటటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య రీత్యా బాగులేదు. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు జూలై తర్వాత ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఉత్తరార్ధంలో. రాజకీయ నాయకులకు మంచి యోగం. కళారంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు ఉంటుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. స్త్రీలకు మంచి సమయం. ఉద్యోగం చేసేటటువంటి స్త్రీలకు కూడా ఉద్యోగంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వీరు ఈ రాశిలో వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం స్త్రీలకు వివాహం జరుగుతుంది. వీరు మంగళవారం, శుక్రవారం అంటే లలితాదేవి, దుర్గాదేవి ఎవరైనా సరే అమ్మవారి ఫోటో వద్ద ఆవునేతి దీపం పెట్టి వడపప్పు పానకం నైవేద్యం పెట్టి చదవడం వచ్చిన వారు ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. రాకపోతే ఓం ఐం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని 27 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత సింహరాశి. సింహరాశిలో
మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం ఉంటాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అవమానం చాలా ఎక్కువగా ఉంది కనుక ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా చాలా తక్కువగా మాట్లాడడం, జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఈ రాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. అంటే లాభం నష్టం రెండు సమానంగా ఉంటాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ప్రతి విషయాన్ని కూడా, అంటే ఏ విషయమైనా, కుటుంబమైనా బయట విషయాలైనా ఏ విషయమైనా తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలం కాదు. ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు యోగదాయకం కాదు. కళారంగంలో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు అంతగా ఉండవు. అభివృద్ధి కూడా ఉండదు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. ఈ రాశి స్త్రీలకు కూడా మంచి సమయం కాదు. నిందలు వస్తాయి కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది. ఆరోగ్య సంబంధంగా కూడా అంత అనుకూలంగా లేదు. ఈ రాశి స్త్రీలకు, వివాహం కాని స్త్రీలకు కూడా అంత అనుకూలమైన సమయం కాదు. వీరు ప్రతి శనివారం ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని చదువుకోవడం, నవగ్రహాలలో శని భగవానుడిని తప్పకుండా పూజించాలి. ఏ రకంగా పెద్ద అంత అనుకూలమైన సమయంగా లేదు కనుక పూజించాలి. ఒకవేళ కుదరకపోతే ఎవరైనా లేని వారికి, అనాథలకు, ఒక్కరికైనా సరే ఎవరికైనా అన్నం పెట్టడం, ఆహార పదార్థాలను పెట్టడం, మూగ జీవాలకు ఆహారం పెట్టడం, ఇలా చేయడం చాలా మంచిది. ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తర్వాత కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 2 ఉంది. బాగుంది. రాజపూజ్యం 7, అవమానం 3. ఇది కూడా పర్వాలేదు, బానే ఉంది. ఈ రాశి వారికి అనుకూలమైన సమయం. ఆదాయంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ అవుతాయి. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఆలోచించి నిదానంగా ఉండడం మంచిది. ఓర్పుగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ రంగం వారికి అనుకూలమైన సమయం. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంది. కళారంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం కాదు, అంత బాగులేదు. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం. ఏ వ్యాపారస్తులకైనా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. ఆరోగ్యం సంబంధంగా అంత బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీలకు యోగదాయకమైన సమయం. కుటుంబంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగుతుంది. ఈ రాశి వారు బుధవారం రోజు గణపతిని పూజించడం మంచిది. అంటే కొంచెం దీపం వెలిగించి గరిక పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి నమస్కరించుకోవడం మంచిది. ఆలయం దగ్గరలో ఉంటే గణపతిని దర్శనం చేసుకోవడం మంచిది. ప్రతి బుధవారం కూడా ఓం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది. తర్వాత తులారాశి. తులారాశిలో చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2 ఉంది. ఇవి అంటే ఆదాయ వ్యయాలు బాగుంది, కానీ రాజపూజ్యం, అవమానం సమానంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి దైవబలం ఎక్కువగా ఉంటుంది. యోగవంతమైన సమయంగా ఉంది. జూన్ వరకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అన్ని రంగాల వారికి జూలై నుండి అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. భూ గృహ వంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఫలిస్తాయి. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగస్తులకు యోగదాయకమైన సమయం. నిరుద్యోగులకు కూడా నూతనంగా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు ఉంటుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు కూడా అనుకూలం. ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం ఈ సంవత్సరం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. స్త్రీలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుక్కోగలుగుతారు. వివాహం కానటువంటి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది. వీరు కూడా సప్తమంలో శని జరుగుతుంది. అంటే తప్పకుండా శనివారం రోజు శని నవగ్రహాల్లో శని భగవానుడిని పూజించడం మంచిది. అంటే లేదంటే కుదరకపోతే పేదవారికి శనివారం రోజు ఎవరైనా లేని వారికి ఆహారం పెట్టడం, మూగజీవాలకు ఆహారం పెట్టడం మంచిది.
వీరు మంగళవారం రోజు అంటే ప్రతి నెలలో వారం వారం చేయడం మంచిది, కుదరకపోతే నెలలో ఒక్క మంగళవారం అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం మంచిది. ఓం శం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 2, వ్యయం 14 చాలా ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 5, అవమానం 2 ఇది బానే ఉంది. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది, అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా జాప్యం, ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో సఖ్యత తక్కువగా ఉంటుంది, ఒకరికొకరికి మధ్య అన్యోన్యత భావం తక్కువగా ఉంటుంది. భూగృహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, అంటే ఏదైనా భూమి లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా ఆ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా అనుకూలమైన సమయం కాదు, అంటే కొత్తగా ఉద్యోగం రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండదు. కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలం, వారికి బాగుంది. వ్యాపారస్తులకు అనుకూలం, కానీ వ్యాపారంలో అంటే లాభసాటిగా ఉంటాయి, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదవాలి, వారికి గుర్తు లేకపోవడం, చదివింది మర్చిపోవడం అలా జరగడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారులకు కూడా అనుకూలం కాదు, వారికి అంత ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా అంత అనుకూలంగా లేదు. స్త్రీలకు పర్వాలేదు, మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో మంచి గుర్తింపు ఉంటుంది. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. ఆరోగ్యరీత్యా మంచిది కాదు. వివాహం కానటువంటి స్త్రీలకు కూడా వివాహం అవుతుంది. ఈ సంవత్సరం వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది. శుక్రవారం రోజు దుర్గాదేవిని పూజించడం మంచిది. ఓం దుం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు చదువుకోవడం మంచిది. ప్రతి నెలలోనూ కూడా 4 శుక్రవారాలు వస్తాయి. కుదిరిన శుక్రవారం వల్ల ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో నిమ్మడొప్పలలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి అమ్మకు నమస్కరించుకోవడం మంచిది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఉంటాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 5 ఉంది, 2 సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి కూడా శని భగవానుడు అంత అనుకూలంగా లేడు, 4వ స్థానంలో శని ఉన్నాడు. ఈ రాశి వారికి అనుకూలమైన సమయం. దీర్ఘకాలికంగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. నూతన గృహ నిర్మాణాలు నిదానంగా పూర్తి అవుతాయి, అంటే ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి వారికి కొంచెం ఎక్కువ కష్టపడితే పని అవుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలం. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలం. కళాకారులకు నూతన అవకాశాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులకు గురుబలం వలన గురువు అనుకూలంగా ఉండడం విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి, కానీ ఆరోగ్య విషయం అంత బాగులేదు, జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే వాతం, శరీరంలో వాతతత్వం పెరగడం, తర్వాత చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీలకు అనుకూలమైన సమయం. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. కుటుంబంలో వారికి విలువ పెరుగుతుంది. వివాహం కాని వారికి కూడా వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది. వీరు ప్రతి సోమవారం శివాలయంకి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు చదువుకోవడం మంచిది. ప్రతి శనివారం ఎవరైనా లేని వారికి, పేదవారికి ఆహారం పెట్టడం మంచిది, లేకపోతే మూగజీవాలకు ఆహారం పెట్టడం మంచిది. తర్వాత మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 14 ఉంది. రాజపూజ్యం 4, అవమానం 5 ఉంది. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది, రాజపూజ్యం కంటే అవమానం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో పట్టించుకోకుండా ఉండడం, తక్కువగా మాట్లాడడం మంచిది. ఈ రాశి వారికి యోగవంతమైన సమయం. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. ఆదాయం అభివృద్ధి చెందుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శనం చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం. భూ గృహ లాభం కలుగుతుంది. రాజకీయ నాయకులకు అంత అనుకూలమైన సమయం కాదు. కళాకారులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా అనుకూలమైనటువంటి సమయం. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. స్త్రీలకు అనుకూలం.
కానీ కొన్ని నిందలు ఎదుర్కొనవలసి వస్తుంది, కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. వీరు ప్రతిరోజు గోవింద నామాలను చదువుకోవడం మంచిది. ప్రతి శనివారం బియ్యం పిండితో వెంకటేశ్వర స్వామి వద్ద పిండి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది. తర్వాత కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 14 ఉంది. రాజపూజ్యం 7, అవమానం 5. రాజపూజ్యం అవమానం పర్వాలేదు, ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ భారం అధికమవుతుంది. భూగృహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య సంబంధంగా బాగలేదు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఉద్యోగస్తులు బాగా కష్టపడితేనే ఫలితం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలమైన సమయం. కళాకారులకు కూడా అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు గురుబలం ఉండడం వలన వారు కూడా బాగా చదివి ఉత్తీర్ణత పొందగలుగుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. స్త్రీలకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారికి కూడా దీర్ఘకాలికంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వివాహం కానటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. వీరు మంగళవారం రోజు, అంటే ప్రతి మంగళవారం రోజు వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం మంచిది. ఓం శం శరవణభవాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత మీనరాశి. మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 5 రెండు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 1. ఇది పర్వాలేదు. ఈ రాశి వారికి అనుకూలమైన సమయం కాదు. ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆరోగ్య సమస్యలుంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. విలువైన వస్తువులు కానీ, ఎక్కువ మొత్తంలో డబ్బులు కానీ ఒక చోట నుంచి ఒక చోటుకు తీసుకువెళ్ళేటప్పుడు పోగొట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు. అంటే పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా అనుకూలం కాదు. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలం కాదు. కళాకారులకు కూడా అనుకూలమైన సమయం కాదు. వ్యాపారస్తులకు కొంతవరకు పర్వాలేదు, అంటే మిశ్రమంగా ఉంది. విద్యార్థులకు కూడా అనుకూలించదు. వ్యవసాయదారులకు 2వ పంట ఫలిస్తుంది. స్త్రీలకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు, నిందలు పడతారు. వివాహం కాని స్త్రీలకు కూడా వివాహం అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం మంచిది. నెలలో ఒక సోమవారం కానీ, మాస శివరాత్రి రోజు కానీ శివునికి అభిషేకం జరిపించుకోవడం మంచిది. మంగళవారం రోజు, అంటే ప్రతి నెలలో ఒక సోమవారం, అంటే నెలకి ఒకసారి ఆ శివునికి అభిషేకం, ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి అర్చన జరిపించుకోవడం మంచిది. నెలలో ఒక శనివారం ఎవరైనా పేదలకు ఆహారం పెట్టడం మంచిది. ఒకవేళ పెట్టలేకపోతే కనీసం మూగ జీవాలకైనా ఆహారం పెట్టడం మంచిది. ఎందుకంటే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కొంచెం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ ఉగాది నుండి విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది నుండి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరికీ చేసేటటువంటి వృత్తులు కలిసి రావాలని, అందరి కుటుంబంలో పిల్లలందరూ బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని, అందరిపైన ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కృప అపారంగా ఉండాలని కోరుకుంటూ మా శ్రీమయి, మా ఎడిటర్ గారు, మా వారు, మా తరఫున అందరి తరఫున ఉగాది విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సర్వేజన సుఖినో భవంతు.